ఎగ్ రిజర్వ్ని తెలుసుకోవడానికి మనకి 2 పద్ధతులు ఉంటాయి. AMH యాంటీ ములేరియన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్, తర్వాత యాంట్రల్ ఫాలికల్ కౌంట్. సో ఈ 2 టెస్టులు చేసుకోవటం వల్ల మీ దగ్గర ఎంత రిజర్వ్ ఉంది, సో ఇంకా ఎన్ని రోజులు మీరు పోస్ట్పోన్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. యాంటీ ములేరియన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్ మీ దగ్గర ఉన్న రిజర్వ్ని ఎంత అనేది చెప్తుంది. దాని నార్మల్ వాల్యూ వచ్చేసి 2 to 4 మధ్యలో ఉండాలి. సో 2 to 4 మధ్యలో ఉంది వాల్యూ అంటే ఓకే, మీ దగ్గర అడిక్వేట్ రిజర్వ్ అంటే సరిపడా ఎగ్స్ ఉన్నాయి ఇంకా కూడాను. సో ఇంకొన్ని రోజులు మీరు డిలే చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మీ రిజర్వ్ 1 to 2 మధ్యలో ఉంది అని అంటే ఆల్రెడీ బార్డర్ లైన్కి వచ్చేస్తున్నారు. ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. లెస్ దాన్ 1 ఉంది అని అంటే ఇంకా వెయిట్ చేసే ఆప్షన్ కూడా లేదు. అట్ ద ఎర్లియస్ట్ మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు దీనివల్ల వచ్చే రిజల్ట్. ఇన్ కేస్ మీరు ఇంకా మ్యారేజ్ ప్రిపేర్డ్గా లేరు, లేదు ఏదో కారణం వల్ల రిలే అవుతుంది అని అంటే oocyte ఫ్రీజింగ్. సో మీ దగ్గర ఎగ్స్ ఉన్న వాటిని మీరు ఫ్రీజ్ చేసి ఎత్తి పెట్టుకునే ఆప్షన్ కూడా ఇప్పుడు ఉంటుంది. తర్వాత ఇంకొక టెస్ట్ చెప్పాను, యాంట్రల్ ఫాలికల్ కౌంట్. ఇది ఏంటి అని అంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటం వల్ల మీ దగ్గర ఉన్న ఎగ్స్ని మనము కౌంట్ చేస్తాము. సో ఈచ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది కౌంట్ చేస్తాము. నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్క ఓవరీలోనూ 8 నుంచి 12 వరకు మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. అలా ఉన్నది అని అంటే అది నార్మల్.